మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన అయ్యా, ఈ పునరుత్థాన ఆరాధనలో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, ఈ రీతిగా నిన్ను మహిమపరచడానికి, ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ స్తుతి ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. పాటల్లోని పరమార్థాన్ని గ్రహించగలిగిన శక్తిని మాకు అనుగ్రహించారయ్యా, నీకు వందనాలు. అవునయ్యా, మా ప్రాణము నీ కొరకు తప్పించే జీవితాలను మాకు దయచేయండి అయ్యా. అయ్యా, మా ప్రాణము నీ వాక్యము కొరకు ఎదురు చూచే ధన్యతను, దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా ఆశపడుతున్నదో అయ్యా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది తండ్రి, నీకు స్తోత్రాలు. వాక్యము ద్వారా నన్ను మమ్మల్ని దర్శించండి అయ్యా. నీ దాసుడు నిలవనై ఉండగా నీ దాసుని ఏడంతల ఆత్మతో అభిషేకించు తండ్రి, మీకు వందనాలు. ఆత్మాభిషేకముతో నింపు తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు తండ్రి. మీ దాసుని ద్వారా మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును అయ్యా మేము వినబోచుండగా తండ్రి, మా హృదయంలో నెమరు వేసుకొని, మా హృదయంలో నీ వాక్యములను ఉంచుకొని అయ్యా, నీ వాక్య ప్రకారము మా జీవితములో మేము ఉంటూ క్రియలను చేస్తూ వాక్య ప్రకారము మేము జీవించులాగున సహాయమును దయచేసి నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ సంధించి నిద్రమత ఆత్మలను నజరేయుడైన యేసు నామములో బంధించమని తండ్రి, ప్రతి ఒక్కరూ ఆశతో నీ వాక్యమును వినులాగున సహాయమును దయచేయమని ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని స్తుతించి ఆరాధిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ చదువుకుందాం అండి. బైబిల్ చదువుకుందాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాలు నేను చదువుతాను. మొదటి రెఫరెన్సు. తదుపరి చెప్పేటువంటి ఆ రెఫరెన్స్లన్నీ కూడా మీరే చదవాలి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 6 వరకు నేను చదువుతున్నాను. జనులందరూ యోర్దానును దాటి తొదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఎలాగూ సెలవిచ్చెను, ప్రతి గోత్రమును ఒక్కొక్క మనుష్యుని చొప్పున 12 మనుష్యులను ఏర్పరచి, మీకు వీలైతే నాతో పాటు చదవండి, ఏం పర్వాలేదు. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరి రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కావున యెహోషువ ఇశ్రాయేలీలలో సిద్ధపరిచిన 12 మనుష్యులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిచి వారితో ఇట్లనెను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందస్సము ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందస్సము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను అని చెప్పాలి. అలాగనే మరొక రెఫరెన్స్ చెప్తున్నాను, అందరూ చూడండి. నిన్నటి దినాన్ని మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. మీ యోర్దాను దాటిన తర్వాత నేడు మీకు ఆజ్ఞాపించినట్టు ఈ రాళ్లను యెబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నము పూయవలెను. చాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయము మీరు చదవండి ఎవరైనా. మత్తయి సువార్త
23వ అధ్యాయము 27వ వచనాన్ని చదువు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. చాలు, ఇక బైబిల్ చదవబాకండి, నా వైపు చూడండి, వాక్యాన్ని వినండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన వాక్యపు టైటిల్ లేక వాక్య భాగము సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నావా, సున్నము పూసిన రాయి వలె ఉన్నావా? వాక్య భాగం ఈరోజు సున్నము పూసి నిలబెట్టిన రాయివా, సున్నము కొట్టిన సమాధివా? ఈ రెండిటిలో దేని వలన ఎలా ఉంటే మనకు ప్రయోజనకరము అనేది వాక్యము ద్వారా మనం తెలుసుకుందాం. యొర్దాను నదిలో నుండి తీసుకొచ్చి నిలబెట్టి సున్నము పూసిన రాయి, అదే సున్నము కొట్టిన సమాధి, ఈ రెండు కూడా బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలు 40 సంవత్సరముల అరణ్యములో నడిచిన తర్వాత మోషే గారి నాయకత్వం ముగించబడింది. ఆ నాయకత్వము యెహోషువ గారికి అప్పగించబడింది. దేవుడైన యెహోవా యెహోషువ గారితో అంటున్నాడు, యెహోషువ, ఇదిగో ప్రజలందరి ఎదుట మోషేను నేను ఎలా ఘనపరిచానో, మోషేను చూసి ప్రజలు ఎలా గౌరవించారో, అలాగునే మనుషులందరి ఎదుట నిన్ను నేను హెచ్చిస్తాను, మనుషులు నిన్ను గౌరవిస్తారు. ఈరోజు అది జరగబోతోంది. వెళ్ళి ప్రజలతో మాట్లాడు, అందరినీ పాలెములో నుండి బయలుదేరి యొర్దాను నది ఒడ్డుకు రమ్మను అన్నాడు. వారందరూ యొర్దాను నది ఒడ్డుకు వచ్చారు. యెహోషువ గారు ప్రజలతో అంటున్నాడు, నేడు యెహోవా మీ మధ్య చేసే గొప్ప కార్యములను చూడండి అన్నాడు. అదే మాట ఎర్ర సముద్రము దగ్గర దైవజనుడైన మోషే గారు చెప్పాడు. ఇప్పుడు దైవజనుడైన యెహోషువ గారు యొర్దాను నది దగ్గర అదే ప్రజలతో మాట్లాడుతున్నాడు. మరలా వారి తండ్రులు, వారి తల్లులు, వారి పితరులు మార్గ మధ్యలో చనిపోయారు. ఇప్పుడున్నటువంటి జనాంగము ఎర్ర సముద్రము చీలడం, అందులో నుండి నడవడం చూడలేదు. ఇప్పుడు ప్రజలు ఎర్ర సముద్రం దాటి వచ్చిన వారందరూ ఏమైపోయారు? చనిపోయారు అరణ్యములోని. వారికి పుట్టిన పిల్లలు ఇప్పుడు మరలా లక్షల మంది ఉన్నారు. ఎర్ర సముద్రమును గూర్చి తల్లిదండ్రులు చెప్పుకోవటం వింటున్నారే తప్ప వారు చూడలేదు. అందువలన ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోషువ, మోషేను గౌరవించిన ప్రజలందరూ లేరు. ఇప్పుడు దైవజనుడు మోషే గారు కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలలో దేవునికి మహిమ, నీకు ఘనత రెండు వచ్చేటట్లు చేస్తాను. యొర్దాను దగ్గరికి తీసుకురా అందరినీ అన్నాడు. వారందరూ యొర్దాను దగ్గరికి తీసుకొచ్చారు. యొర్దాను నది, ప్రియులారా, ఒక విషయాన్ని గుర్తించాలి. ఇప్పుడు వింటున్నటువంటి వారు కానీ, లైవ్లో చూస్తున్నటువంటి వారు కానీ, యొర్దాను నదిని గూర్చి ఇప్పుడు చాలామంది ఇజ్రాయేలు దేశం వెళ్ళి మనకు చూపిస్తున్నారు టూరిస్టులు. యొర్దాను నది ఇప్పుడున్నట్టు అప్పుడు లేదు. ఇప్పుడున్నది చిన్న కాలువలాగా కనపడుతుంది. కారణం ఏంటంటే యొర్దాను నదిని కూడా కబ్జా చేశారు. కబ్జాదారులు ఎక్కడైనా ఉంటారు కదా. యొర్దాను నదిని కూడా కబ్జా చేశారు. అది పూడుకుంటూ వచ్చింది, సన్న కాలువలాగా ప్రవహిస్తుంది. ఇప్పుడు యొర్దాను నది ఇశ్రాయేలీలు ప్రయాణము చేసి దాటే సమయంలో ఒక కృష్ణా నది లాగా ఉంటుంది. అది ఒక పెద్ద నది. అది లెబనోను, హెర్మోను పర్వతముల నుండి కరిగి పారిన మంచు నీరు కాలముల నదిలా ప్రవహించి గలిలయ సముద్రములోనికి వచ్చి సముద్రముగా ఏర్పడి అది నిండి పారుతుంది యొర్దాను నది.
ఆ యొర్దాను నదిలో నుండి వచ్చిన నీరు క్రిందకి పారి మృత సముద్రములోనికి పడుతున్నాయి. లెబనోను హెర్మోను పర్వతంలో ప్రారంభమైనటువంటి ఈ నీటి ధార ఆ నదిలో నుండి మృత సముద్రంలో కలిసి ఆగిపోతుంది. యొర్దాను నది ఇప్పుడున్నట్లు కాదు, అప్పుడు చాలా పెద్ద నది అది. ఆ నది దగ్గరికి వచ్చారు ఇశ్రాయేలీల ప్రజలు, లక్షల మంది ప్రజలు ఉన్నారు. వారందరూ అంటున్నారు, అయ్యా మేము ఎప్పటికి దాటాలి, ఇది ఎప్పటికి దాటాలి. 1 వచనంలో దైవజనుడు యెహోషువ గారి ద్వారా చెప్పాడు, పాలెంలోనికి వారు తిరిగి 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకోండి అని చెప్పాడు. అలాగున వారు ఆహారమును సిద్ధపరచుకొని యొర్దాను నది దగ్గరకు వచ్చి నిలబడ్డారు. ఇశ్రాయేలీల ప్రజలు యొర్దానును దాటే సమయంలో యొర్దాన్ అంట తన అంచుల మట్టుకు పారుతుందంట. యొర్దాను నది అంచుల మట్టుకు నీళ్లు పారే నది అది. అప్పుడు బాగా పారుతుంది నీళ్లు. బహు ప్రవాహముగా పారుతున్న నీటిని చూసి ఇశ్రాయేలీయులు భయపడ్డారు. యొర్దానుని ఎలా దాటాలి మేము? యొర్దాను నీరు ప్రవహిస్తూ పొంగుతూ ఉంది, ఇంత పెద్ద నదిని మేము ఎలా దాటాలి? అప్పుడు అన్నాడు, వీళ్ళు భయపడుతూ ఉంటే దైవజనుడు అన్నాడు, మీరు ఊరకనే నీళ్ళిచ్చి చూడడి, యెహోవా మీ మధ్య చేసే గొప్ప కార్యములు మీరు చూస్తారన్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నది దగ్గర నిలబడ్డారు. వారిలో కూడా మనలాంటి వాళ్ళు ఉండొచ్చు. అంటే మనలాంటి వాళ్ళు అంటే మనుషులే, వాళ్ళు కూడా అనుమానపు ప్రజలు ఉంటారు. ఇది జరిగిద్దంటావా, చూద్దాంలే, అలాగుంటుందా అనుకొని సాగదీసి మాట్లాడే వాళ్ళు అప్పుడు కూడా ఉండుండొచ్చు. ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర నిలబడినప్పుడు మాట్లాడుకున్న మాటలు అవే కదా. మాకు ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా, ఎర్ర సముద్రంలో కలపడానికి తెచ్చావు. ఇప్పుడు కూడా అలాంటి ప్రజలే ఉన్నారు. ఈ యొర్దానులో కలపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అని ఉండొచ్చు. అందుకని యెహోషువ గారు అన్నాడు, మీరు ఊరకనే నీళ్ళిచ్చి చూడండి, దేవుడు ఇప్పుడు మీ మధ్య గొప్ప కార్యం చేయబోతున్నాడు అన్నాడు. ప్రభువా ఏంటయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండగా యెహోషువ గారితో దేవుడు అంటున్నాడు, యెహోషువ ఇదిగో 12 గోత్రములలో నుండి 12 మందిని ప్రత్యేకించు. వారు అభిషేకించబడిన వారుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, వారు పాలెములో అపవిత్రులుగా ఉండకూడదు, ప్రత్యేకించు వారిని అన్నాడు. ప్రత్యేకించారు. ఇప్పుడు దేవుని మందస్సము, సజీవుడైన దేవుని యెహోవా దేవుని మందస్సము యాజకులైన లేవీయులు భుజాన మోస్తూ వారు కూడా అంచుల దగ్గర నిలబడ్డారు. మందస్సమును ఎత్తి బయలుదేరండి అన్నాడు. మందస్సమును ఎత్తుకొని నీటి దాకా వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా? యొర్దాను దగ్గరకు వచ్చామంటే ఇప్పుడు అంటున్నాడు దేవుడు, యెహోషువ మందస్సమును మోస్తున్న యాజకుల కాళ్ళు నీళ్ళలో పెట్టమను అన్నాడు. దిగి నడిచి వెళ్ళమను అన్నాడు. నదిలో నుండి నీళ్ళ మీద నడిచి వెళ్ళగలమా? మనకేం మాయ మంత్రాలు వచ్చా? ఏమి రావు కదా. యాజకులు మందస్సమును మోస్తూ వారు ఆ నది దగ్గర అలా వెళుతూ కాలు నది మీద పెట్టారు. వారి అరికాళ్ళు నీటిని తగలగానే ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఏమిటి అంటే యొర్దాను నీరు ప్రవహిస్తూ వస్తున్నటువంటి నీరు టక్మంటూ ఆగిపోయినాయి. ఆ నీరన్నీ అలాగనే రాశిగా చేయబడ్డాయి. ఇటు కిందకు పోయే నీళ్ళన్నీ అలాగనే వెళ్ళిపోయి ఆ దారి అంతా పొడిని అలగా కనపడ్డది. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఇలా జరిగింది? మన డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు చెప్పింది అదే కావాలా? ఎర్ర సముద్రమే దారిని ఇచ్చిందని చెప్పారు. ఇలా మనం కళ్ళారా చూసాము.
అని వారందరూ ఆశ్చర్యపడి లోపలికి దిగి వెళుతున్నారు. యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొర్లేనా, యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము పొంగి పొర్లేనా, లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. యోర్దాను నదిలోనికి వచ్చారు. లక్షల మంది ప్రజలు యోర్దానులోనికి దిగి పొడి నేలన మరలా అవతల గట్టుకు వచ్చారు. 3 దినాలైంది. అందరూ ప్రజలు నడిచి వెళ్ళటం 3 రోజులైంది. యోర్దానులో చివరి వ్యక్తి వెళ్ళు వరకు కూడా యాజకులు యెహోవా దేవుని మందసమును మోస్తూ ఆ యోర్దాను మధ్యలో నిలబడి ఉన్నారు. అలాగనే విశ్రాంతి లేకుండా దేవుని మందసమును మోస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము చూడవలసింది ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే. తరువాత జరగబోయేదే మన వాక్య భాగం. 3 రోజులు విశ్రమము లేకుండా యెహోవా దేవుని మందసమును మోస్తున్న యాజకులు, ప్రత్యేకించబడిన 12 మంది ఇశ్రాయేలీలో గోత్రకర్తలు, అలాగునే ఇప్పుడు అందులో నుండి వీరందరూ బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు యెహోషువకి, ఇదిగో మీరు ఎక్కడైతే యోర్దానులో నుండి దాటి బయటకు వచ్చారో అక్కడ యెహోవా దేవుని మందసము ఎదుట 12 రాళ్లను నీవు బయటకు తీసుకొని రండి. ఆ రాళ్ళను బయటకు తీసుకొని రండి, ఒక్కొక్కరు భుజం మీద పెట్టుకొని మోసుకొని రావాలి అన్నాడు. ఆ రాళ్ళను భుజాన మోసుకుంటూ బయటికి రావాలి. అదే అంటున్నాడు ఇక్కడ. చూడండి, మనం ఒక్కొక్క మాట చదువుకుంటూ వద్దామండి. యోర్దాను నడుము నుండి దాటిపోయి ప్రతివాడును ఒక్కొక్క రాతిని తమ భుజము మీద పెట్టుకొని తేవలెను. ఇప్పుడు ఆ రాళ్ళను ఒక్కొక్కడు భుజం మీద పెట్టుకొని పైకి తీసుకొచ్చే వరకు యాజకులు మందసమును మోస్తూనే ఉన్నారు. యాజకులు ప్రత్యేకించబడిన వారు, రాళ్ళు మోస్తున్నటువంటి వారు ప్రత్యేకించబడిన వారు. ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రాళ్ళను తెచ్చి ఎక్కడ ఉంచమన్నాడు అంటే, మీరు బస చేయు స్థలములో ఉంచండి అన్నాడు. ఆ రాళ్ళు వాళ్ళు ఎటుపోతే అటు మోసుకుపోతున్నారు. నిన్నటి దినాన్ని మనం వాక్యం చెప్పుకున్నాం. ఆ రాళ్ళను ఎక్కడ పెట్టమన్నాడు? యాబాలు పర్వతం మీద పెట్టమన్నాడు. యాబాలు పర్వతం మీద నిలబెట్టడం. యాబాలు పర్వతం మీద నిలబెట్టిన రాళ్ళు సున్నము వేయబడిన రాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, యోర్దాను లోకమునకు గుర్తు. వింటున్నారా? యోర్దాను లోకమునకు గుర్తు. నీళ్లు, జలములు వాక్యమునకు సాదృశ్యం. అక్కడ నిలబడినటువంటి ఆ మానవులు, యాజకులు మందసమును మోసుకుంటూ తీసుకొస్తున్నారు. మందసమును మోసుకుంటూ వచ్చినటువంటి యాజకులు ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి సువార్థికులు, సేవకులు, బిషప్పులు, రెవరెండ్లు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా యెహోవా మందసమును మోయుచున్న యాజకులకి సాదృశ్యం. ఆ రాళ్ళు మానవునికి సాదృశ్యం. మానవునికి సాదృశ్యం. యోర్దాను లోకానికి సాదృశ్యం, రాళ్ళు మానవునికి సాదృశ్యం, జలముల వాక్యమునికి సాదృశ్యం. ఇప్పుడు వాటిని తీసుకొని వచ్చి మీరు బస చేయు చోట వాటిని నిలబెట్టండి అన్నాడు. తదుపరి వాటిని ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళమన్నాడు. పర్వతం ఎత్తైనది అంటే ఉన్నత స్థితి. సహోదరి సహోదరులారా,
ఇది మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 విషయాలు 2 రెఫరెన్స్లో మనం చూసాం. ఇక్కడ రాయికి సున్నము పూయమన్నాడు, అక్కడేమో మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. ఇక్కడ రాయి మానవునికి సాదృశ్యమైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాయికి పూసిన సున్నము పరిశుద్ధతకు సాదృశ్యం. సున్నము తెలుపు పరిశుద్ధతకి సాదృశ్యం. అదే సున్నం మరలా సమాధి దగ్గరికి వెళితే వేషధారణకు సాదృశ్యం. ఎప్పుడు బైబిల్లో ఒక మాట వస్తే అది ఎప్పుడూ కూడా అలాగనే అనుకోకూడదు. ఒక ఆయన ప్రసంగం చేస్తూ అంటున్నాడు, స్త్రీ సంగమునకు పోల్చబడింది అని. ఆ సంఘం అంటే ఇక పాపాత్మురాలైన స్త్రీ వచ్చినా సంఘమే అన్నాడు, యెజబెలు వచ్చినా సంఘమే అన్నాడు. ఇక ఏ స్త్రీని బట్టినా కానీ సంఘమే అంటున్నాడు. సందర్భాన్ని బట్టి ఆ అర్థాన్ని దేవుడు తెలియచేస్తూ వస్తున్నాడు. ఈ రాళ్లను లోతైనటువంటి యోర్దానులో నుండి తీసుకురావాలి. మానవులుగా మనము ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి. కొంతమంది అంటారు, మీకేమండి పాస్టర్లో మీకేం పాపం ఉండదులేండి అంటారు. అంటే నేను అన్నా, అయ్యా మేము కూడా ఉంటుంది పరలోకమా? మేము పరలోకంలో ఉన్నాం. ఇప్పుడు రక్షింపబడిన వారంతా ఎక్కడున్నారు? ఇప్పుడు రక్షించబడిన వారంతా ఎక్కడున్నారు? బాప్తీసాలు పొందిన వారంతా ఎక్కడున్నారు? పరలోకంలోనా? ఇక్కడే ఉన్నాం అందరం. భూలోకంలోనే ఉన్నాం. పాపజనుల మధ్యలో, పాపముల మధ్యలోనే మనం ఉన్నాం. మన చుట్టూ లోకమేముంది, లోకంలోనే మనం ఉన్నాం. ఎంతో కాలం నీటిలో ఉన్న రాయిని బయటికి తీస్తే ఆ రాయిలో ఎన్ని నీళ్ళు ఉంటాయి చెప్పండి? ఉండవా? అదేంది, నేను తీసిన రాయిలో చాలా నీళ్ళు వచ్చినాయిగా. నువ్వు ఎంతకాలమైన నీళ్ళలో ఒక రాయిని వేసి పెట్టి తర్వాత తీసి పగల కొడితే రాయితో నీళ్ళు ఉండవు. మనము లోకములో ఉన్నాం. లోకము నీలోనికి వస్తుంది. రాయిలోనికి నీరు రాదు, లోకములో నీలోనికి వస్తుంది. నీరు దేనికి సాదృశ్యం? జలము దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. నువ్వెంత కాలము లోకంలో తిరుగుతున్నా వాక్యము నీలోనికి రాదు. వాక్యం నీలోనికి రావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రాతిని నదిలో నుండి తెచ్చి దానికి వెంటనే సున్నం వేస్తే ఆ సున్నము అంటదు రాతికి సున్నం అంటదు. ఎవరిళ్ళకైనా సరే కొత్తగా ఇప్పుడు పాతళ్ళకి సున్నం కొట్టాలి అంటే వారు చేసే పని, మొట్టమొదటి పని ఏం చేస్తారు? జాషా చెప్పు. ఫస్ట్ ఏం చేయాలి? దానికి ఉన్నటువంటి ఎగుడు దిగుడు చెక్కేయాలి. దానికి ఉన్నటువంటి వర్షం పడి, నీళ్లు పడి, లేకపోతే రంగులు పడి, ఏదో రోత పడి, గోడలన్నీ పాడైపోయి ఉన్న మచ్చలు, డాగులు అవన్నీ చెక్కేసి తొడవాలి శుభ్రంగా. ఆ తర్వాత నీటితో గోడలు కడగాలి. అప్పుడు దానికి ఏ రంగు వేసినా సరే పట్టిద్ది. అలాగనే లోకములో నుండి నిన్ను బయటికి తెప్పించి నదిలో నుండి తీసిన రాతిని వారు ఇప్పుడు ఏం చేశారంటే కడిగారు శుభ్రంగా. కడిగితేనే దానికున్న పాకుడు పోద్ది. ఎక్కువ కాలము నీటిలో ఉన్న ఏ రాయి అయినా రాతిలోనికి నీళ్లు పోవు, కానీ రాయి అంతా పాకుడు బట్టి ఉంటుంది, మురికి బట్టి ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, మనుష్యులు లోక సంబంధమైనటువంటి జీవితం వారికి అంటుకొని ఉంటుంది. లోకపు బలహీనతలో, లోకపు పాపముల చేత వారు పట్టబడి ఉంటారు. అందువలన వారిని జలముతో కడగాలి అని ఎక్కడ చెప్పారు చెప్పండి? అక్కడ చెప్పారు. ఏబు గ్రంథంలో ఏబు మహానీయుడు చెప్తున్నాడు. ఏబు గ్రంథం చూడండి, 14వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఏబు గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం. జలము రాళ్లను అరగదీయును. జలము రాళ్లను అరగదీయును. చాలు వినండి. జలము రాళ్లను అరగదీస్తుంది. కొన్ని రాళ్ళేమో
పావుకుడు పడితే ఎందుకో చెప్పాలి. మీరు చెప్పాలా? రాళ్ళకి పావుకుడు ఎందుకు పట్టిద్ది, రాళ్ళు ఎందుకు అరిగిపోతాయి? రెండు రకాలుగా ఉంది ఇక్కడ. నది లోపల నీటి ప్రవాహములో ఉన్న రాయి డొల్లుతూ ఉంటుంది, జలము రాళ్లను డొల్లిస్తూ ఉంటుంది. ఆ నీళ్లు ఆ రాతిని డొల్లిస్తూ ఉంటే ఎగుడు దిగుడుగా ఉన్న రాయి ఆ కోణాలన్నీ చెక్కబడినట్లుగా అయ్యి ఆ రాయి డొల్లి డొల్లి గుండ్రాయిగా తయారైంది. చాలామంది ఇదివరకు కుంకుడుకాయలు కొట్టుకోవాలంటే రాళ్ళు తెచ్చుకుంటారు. నేను ఆ పల్నాడులో వెళ్ళే సమయంలో కృష్ణా నది మీద వెళ్తూ ఉంటే నది దాటిన తర్వాత ఒక పెద్ద కాలువ వస్తుంది, నిండా గుండ్రాళ్ళే. ఎప్పుడన్నా అక్కడ ఆగిద్దేమో బండి, వెళ్ళి ఒక రాయన్న తెచ్చుకుందాం అనుకుంటా, ఎప్పుడు ఆగదు. అది చాలా బాగుంటాయి. ఇంత అందమైనటువంటి రాయి, ఇంత అందంగా ఎవరో దాన్ని చెక్కి నునుపు చేసినట్లుగా గుండ్రాయిగా ఎలా తయారవుతుందంటే జలము రాళ్లను అరగదీయును. నీటి ప్రవాహములో రాళ్ళు కొట్టుకుంటూ డొల్లుకుంటూ వెళ్ళే సమయంలో ఆ రాతికి ఉన్న ఎగుడు దిగుడు మొఖాలన్నీ చెక్కబడతాయి. ఆ రాయి నునుపుగా తేలిద్ది. నీటి మధ్యలో ఉంటే, అంచులమ్మిటి ఉంటే రాయి నీటి ప్రవాహానికి డొల్లదు. రాయి డొల్లదు గనక అక్కడే ఉంటుంది గనక ఇప్పుడు ఏం చేస్తుందంటే పావుగుడు పట్టిద్ది. ఆ రాయి ప్రమాదకరంగా మారిద్ది. ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం హైదరాబాదులో మా అక్కగారింటి దగ్గర ఉన్న పిల్లల్ని ఎత్తుకోవడానికి తీసుకెళ్ళారు నన్ను. సరే 30-35 సంవత్సరాల పైన అవుతుందిలేండి. నీళ్ళు తీసుకురమ్మంటే అక్కడ దిగుడు బావులు అక్కడ నీళ్ళు తీసుకురమ్మంటే వెళ్ళి బట్టలు దుక్కున్నాను, స్నానం చేశాను. చివరిలో బిందె కడిగి ఇక మంచినీళ్ళు పట్టుకెళ్ళాలి. ఇవన్నీ నువ్వు ఎప్పుడు చేసావండి అంటున్నారా? అన్నీ చేసినాయి నేను. అంతా బాగుంది. అన్ని పనులు అయిపోయిన తర్వాత అందరు పట్టే దగ్గర వద్దులో యువతలకు వెళ్ళి కొంచెం ఫ్రెష్గా ఉన్న వాటర్ తీసుకుందామని ఆ రాయి మీద అడుగేసి యువతలకు వచ్చి, తర్వాత నేను నీళ్ళలో ఎప్పుడు పడ్డానో, ఎలా బయటకు వచ్చానో, ఎవరో తీశారు, నొక్కుతూ ఉంటే అప్పుడు తెలిసింది నాకు. ఎత్తడి బిందె, నేను ఫ్రెష్గా ఉన్న వాటర్ పడదామని ఆ రాయి మీద వేసాను, సర్రని లోపలికి వెళ్ళిపోయాను, అంతే. తెలీదు. దిగుడు బావి చాలా పెద్దది, లోతైంది. నేను గజీతగాన్ని నీళ్ళల్లో దిగానంటే 3వ రోజే బయటకు వచ్చేది. నాలాగా ఎవరు ఈతేయలేరు. 3 రోజులు మునిగి అలానే ఉండగలిగిన వాళ్ళు ఎవరు లేరు నాలాగా. గజేతగాని 3వ రోజు వస్తా, ఈ చుట్టుపక్కల బట్టలు ఉతుక్కునే వాళ్ళంతా వచ్చి గబగబా ఎవరు అబ్బాయి పడిపోయాడని గబగబా వచ్చి బయటికి లాగి తీసుకొచ్చారు. ఆ రాళ్ళు పావుగుడు బట్టి ఉంటాయి. నీటి మధ్యలో ఉన్న రాయి డొల్లుతూ దాని ఆకారమును మార్చుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరురా, నీవు సంఘములో ఉంటే, లేదు లోకమనే యోర్దానులో ఉన్న జలమనే నీరు మధ్యలో నీవు ఉన్నప్పుడు, వాక్యము నీ జీవితంలో ఉన్నప్పుడు, వాక్యము చేత నువ్వు పట్టబడినప్పుడు, వాక్యము చేత నువ్వు కొట్టబడుతున్నప్పుడు, వాక్యము చేత నువ్వు హెచ్చరించబడుతున్నప్పుడు, బైబిల్ గ్రంథంలో వాక్యమును సుత్తితో పోల్చారు. ఏమిటి అంటే చాలామంది మాట్లాడుకున్నప్పుడు సుత్తి మాట్లాడబాకు అని. అది కాదు, బలమైన ఆయుధములకు పోల్చారు. దేవునికి స్తోత్రం. వాక్యము బలమైన ఆయుధం. నీ వాక్యము నీరయ్యుండే మా దాహము తీర్చుచుండే, ఆ వాక్యమే మాకు పానము స్థానము, నీ వాక్యము మాకియోమా, నీ వాక్యము మాకియోమా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. వాక్యము సుత్తి వంటిది అంటే బలమైన ఆయుధమునకు పోల్చాడు సుత్తిని. ఆ బలమైన ఆయుధము ఏ రాతినైనా, బండనైనా, కొండనైనా పగలగొట్టగలిగింది. ఇది నా వాక్యము
బలమైనటువంటి శుద్ధితో పోల్చబడింది. బలమైనటువంటి శుద్ధితో పోల్చబడింది ఈ వాక్యమును వింటున్నటువంటి వారు ఎవరైనా సరే. అందుకని అపోస్తలుడు గారు ఏం చెప్పాడు? వాక్యమును వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. వాక్యమును వినాలి. వినరు చాలామంది. వాక్యమును వినేవారు లేరు. విన్నా ఇంట్రెస్ట్గా ఆసక్తితో దాన్ని గ్రహించేవారు లేరు. వినినట్లుగా నటించే వారికి వాక్యం ఎప్పుడు ఎక్కదో అలాంటి రాళ్ళు ఏమవుతాయి అంట, పావుకుడు పట్టిపోతాయి. నెలలోనే ఉంటుంది ఆ రాయి కూడా. సంఘములోనే ఉంటారు, వాక్యమును వింటూనే ఉంటారు, వినినట్టు యాక్షన్ చేస్తూ ఉంటారు. కనుక ఆ రాయి పాగుడు పట్టిపోద్ది. ఇంతకు ముందు నాకంటే ఇప్పుడు ఎక్కువ మురికి అయిపోయి పాగుడు అయిపోయి ప్రమాదకరమైన రాయి. నువ్వు లోకంలో ఉన్నా వాక్యమును వింటున్నావా? వాక్యము నీ జీవితంలో పనిచేసిద్ది. వాక్యము జలము నీ రాళ్లను అరగదీసినట్లుగా నిన్ను డొల్లించి వాక్యపు వెలుగులో నీకొక ఆకారము తీసుకొస్తుంది. ఎగుడు దిగుడు చక్కబడి అనేక మందికి ఇష్టమైనటువంటి నున్నని నునుపుదేలిన రాతిగా నేను చేయగలదు. వాక్యమును వింటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? సంఘములో ఉన్నావా? ఫోన్లో వింటున్నావా? లేకపోతే టీవీలో చూస్తున్నావా? వాక్యము దినపత్రికల్లో, వారపత్రికలు, మరి మంత్లీ మ్యాగజైన్స్లో చదువుతున్నావా? చదివిన వాక్యము, విన్న వాక్యము, చూసిన వాక్యము నీ హృదయ అంతరంగపు జీవితాన్ని మార్చగలుగుతుందా? లోపలికి వెళ్ళిపోతుందా? వాక్యము పైనే ఉందా? పాగుడు పడుతుందా? నీ జీవితం ఎంత వాక్యము విన్నా మార్పు లేకపోతే, నీకు మారు మనసు రాకపోతే ఎలా ఉంటావు? పాగుడు పట్టిన రాయిలాగా ఉంటావు. ఎవరికి ఉపయోగం లేదు ఈ రాయి. యొర్దాను నదిలో మధ్యలో నుండి, నీటి ప్రవాహపు అడుగు నుండి. అందుకే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు యెహోషువతో, యాజకులు పాదముల మోపిన స్థలములో నుండి, యెహోవా మందసపు ఎదురు నుండి 12 రాళ్లను భుజాన పెట్టుకొని తీసుకొని రండి అన్నాడు. ఇట్లా చేత్తో తెచ్చే రాయి కాదు ఇది. ఏ రాయి అంట? భుజాన మోయగలిగిన రాయి. ఈ రాయి నది మధ్యలో నీటి అలల చేత నునుపు చేయబడిన రాయి. అందుకని యేసు ప్రభు పేతురుతో మాట్లాడినప్పుడు, సీమోను నీవు ఇసుక రేణువు. సీమోను అంటే రేణువు, ఇసుక రేణువు. నీవు పేతురు అనబడదువు అన్నాడు. పేతురు అంటే రాయి. నీవు ఇంతకుముందు ఇసుక రేణువు, ఇప్పుడు నిన్ను ఆ రాయిగా చేస్తున్నా. పేతురు అనబడదువు. ఈ రాయిని తెచ్చి బండ మీద పెట్టి వాక్యం అనే సిమెంట్తో అతకబెట్టి సజీవమైన రాయిగా మందిరముగా కట్టబడేటట్టు చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా సజీవమైన రాళ్ళం, జీవము కలిగినటువంటి రాళ్ళం. పాగుడు పట్టిపోయే రాయిగాని ఉండకూడదు, ప్రమాదకరమైన రాయిగా ఉండకూడదు, జలము అరగదీసిన రాయిగా ఉండాలి. నీవు అలా జలము అరగదీసిన రాయిగా ఉంటే నీతో పని ఉంది దేవునికి. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేనికో తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథంలో చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథము 31:21. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయం 21 వచనం. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, త్రోవ చూపు స్తంభములను నిలబెట్టుము. దేవుని స్తోత్రం. అందరూ వినండి, నా వైపు చూడండి. సరిహద్దు రాళ్ళు చిన్నగా ఉంటాయి, ఆ భూమిలో పాత కొంచెం మనకు కనపడే. త్రోవ చూపు స్తంభములు అంటే మనము బస్సులోనో, కారులోనో, లేకపోతే ట్రైన్లోనో ప్రయాణం చేస్తూ ఉంటే, నీవు ప్రయాణం చేస్తున్న మార్గము ప్రక్కన త్రోవలో స్తంభాలు ఉండి, దానికి నువ్వు ఏ ఊరిలో ఉన్నావో, ఏ స్థలంలో ఉన్నావో ఆ ఊరి పేరు అక్కడ రాయబడుతుంది. ఇంకా వెళ్ళవలసిన ఆ ఊరి పేరు కూడా దాని మీద ఉంటుంది. ఎంతమందికి తెలుసు? చూసారా, గమనించారా? మనం వెళతా ఉంటే రోడ్డు అమ్మిటి బోర్డులు ఉంటాయి కదా, 2 బోర్డులు ఉంటాయి.
ఒకటేమో ఆ ఊరి పేరుతో ఒక బోర్డు ఉంటుంది, కొంచెం దాటిన తర్వాత ఆ ఊరు దాటుతుంటే ముందున్న ఊరు ఆ పేరు దాని మీద ఉంటుంది. యారో మార్కేసి ఉంటుంది. అంటే ఈ స్తంభములు త్రోవ చూపించే స్తంభము, త్రోవ చూపించే స్తంభము. కొన్ని సందర్భంలో త్రోవ ప్రక్కనే ఉంటాయి బోర్డులు, ఈ రాళ్ళు, కానీ ఆ రాతికి వేయబడిన పెయింట్ పోయి ఉంటుంది. ఏ ఊరు అర్థం కాక బయటికి వెళ్ళి అడుగుతూ ఉంటాం. ఇది నా ప్రతి మనుష్యుడు ఎలా ఉండాలి అంటే బైబిల్లో చెప్పబడినట్లుగా త్రోవ చూపించే స్తంభముగా, రాయిగా నీవు ఉండాలి. దేవుని స్తోత్రం. త్రోవ చూపించే రాయిగా ఉండు, త్రోవ ప్రక్కన నాటబడిన రాయిగా. ఇక్కడ కదల్చబడద అనేదాని అంశం కాదు ఇది. త్రోవ చూపించేవారిగా, ప్రభువుని చూపించేవారిగా నీవు నీ జీవితం మార్చబడి నీ జీవితం అంతా క్రీస్తు కొరకు నిలబడినప్పుడు క్రీస్తు యొద్దకు వెళ్ళే మార్గమును నీవు చూపిస్తూ ఉంటావు. నీవే త్రోవ చూపించే రాయివి. ఎందుకు దైవజనుడు యెహోషువ గారితో దేవుడు చెప్తున్నాడు అంటే, లోతు స్థలములో నుండి, ప్రవహిస్తున్న నీటి మధ్యలో నుండి, యాజకుల పాదములు నిలిచిన స్థలములో నుండి రాయిని తీసుకురమ్మన్నాడు. కారణం ఏంటంటే అక్కడ యెహోవా మందసము నిలిచి ఉన్న స్థలము. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు లోకంలో బ్రతికినంత కాలము నీకు ఒక విలువ ఉండదు, నువ్వెవరికి ఉపయోగకరంగా ఉండవు, పాగుడు పట్టిపోయి ఉంటావు, పాగుడు పట్టిన రాయిలాగా ఉంటావు, మలినములతో బలహీనతలతో మగ్గిపోయి ఉంటావు, లోక సంబంధమైన వ్యవహారాలన్నీ నీలోనే ఉంటాయి. అలా కాదు, మందసము నిలిచిన స్థలములో ఉంటే, యాజకులు మోస్తున్న మందసము ఎక్కడైతే ఉందో అక్కడ నీవు ఉంటే, దేవుని సన్నిధి ఎక్కడ ఉందో, దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నారో, దేవుని సంఘముగా ఎక్కడ కూడుతున్నారో ఆ సంఘము మధ్యలో నీవు ఉంటే నీవు కూడా దేవునికి ఉపయోగకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. నీవు దేవునికి ఉపయోగకరంగా ఉన్నావా? ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నావా? సంఘమునికి ఉపయోగకరంగా ఉన్నావా? చివరికి నీ కుటుంబానికన్నా ఉపయోగకరంగా ఉన్నావా? అనేక మంది నిన్ను నిందించడానికి నిందలు మోసే వ్యక్తిగా ఉన్నావా? యెహోషువ చెబుతున్న మాట, మందసము నిలిచిన మోస్తున్న యాజకులు నిలిచిన స్థలములో 12 రాళ్ళు తీసుకురమ్మన్నాడు. మరే స్థలంలో ఉన్న రాళ్ళు ఉపయోగకరంగా ఉండవు. లోతైనటువంటి లోకములో, లోక సంబంధమైన జీవితాల్లో నీవు వాక్యం అనే జలము చేత అనుదినము చెక్కబడాలి. అందుకే నువ్వే బండలో నుండి చెక్కబడితేవో అంటారు చూసారా? ఏ బండలో నుండి చెక్కబడతాం అలా ఉంచి నీవు ఎలా చెక్కబడ్డావో ఇప్పుడు కావాలి. చెక్కబడడానికి ఇష్టపడుతున్నావా? ఒకే గనిలో నుండి తీయబడిన రాయి, ఒకే పెద్ద రాతిలో నుండి చెక్కబడిన ఆ విగ్రహమును పూజిస్తున్నారు. అదే రాతిలో నుండి తీసిన రాయిని కాళ్ళ కిందేసి తొక్కుతున్నారు. నువ్వు ఒకే సంఘంలో ఉన్నావు కదా, ఒకే సావుకుని వాక్యమును వింటున్నావు కదా, సజీవుడైనటువంటి ఒకే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము కదా. ఎందుకు నీ జీవితం మారకుండా పోయింది? మార్పు లేని జీవితం ఎందుకు జీవిస్తున్నావు? కారణం ఏమిటి అంటే శిల్పకారుని చేతికి నీవు లొంగిపోలేదు, ఎదురు తిరుగుతున్నావు. దేవుడు నిన్ను సరి చేయాలని ఎన్నో పర్యాయాలు చూశాడు. నీ జీవితాన్ని మారుద్దామని ఎన్నోసార్లు సావుకుల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడించాడు. కానీ వాక్యం నాది కాదు అనుకున్నావు. కొంచెం కఠినమైన వాక్యం వచ్చిందనుకో, ఏం చేస్తావు? ఈ వాక్యాలు ఆడంటామని ఏదో ఒక పంచి పెట్టుకొని అటు ఇటు తిరుగుతా, అటు మాట్లాడుకుంటా వ్యవహారాల్లో ఉంటావు. వాక్యం విననొల్లని చెవులు. ఏ చెవులు ఇవి? తర్వాత పౌలు గారు అన్నారు, చెవులు ఏ చెవులు అయ్యి అంటే ఎలా ఉంటాయి అయ్యి? దురద చెవులు అంటే ఎలా ఉంటాయి? కొంతమందికి బింగిరి చెవులు ఉంటాయి. కొంతమందికి బింగిరి చెవులు అంటే తలకాయ ఇంతే ఉంటుంది, చెవులు పెద్దగా ఉంటాయి. చాడ చెవులు రాని అంటారు. కొంతమందికి తల ఇంత ఉంటుంది, చెవులు ఇంతే ఉంటాయి, చిన్నగా ఉంటాయి. మరి అక్కడ కనపడడం కూడా కనపడవు. కొంతమంది తల చిన్నగా ఉంటుంది, చెవులు పెద్దగా ఉంటాయి. వీడికి ఏనుగు చెవులు రాయి అంటుంటారు. చెవులు
ఇక్కడ ఏమన్నాడంటే దురద చెవులు అన్నాడు. దురద చెవులు అందుకే దురద రాకుండా అనుకుంటా చాలామంది ఎడబొడుతారు చెవు అంతా దురద రాకుండేమో. దురద చెవులు గలవారు అంటే అవి ప్రత్యేకంగా ఉండవు, అందరికి ఉన్నట్టే ఉంటాయి చెవులు, కానీ వీళ్ళు మంచిని వినరు అని అర్థం. మంచిని లక్ష్యం చేయరు. మంచి చెబుతూ ఉంటే వాళ్ళకి హితబోధను సహించరు అన్నాడు. హితబోధ అంటే మంచి బోధ, కఠినమైన బోధ, మార్పు కలిగే బోధ వినరు వీళ్ళు. వినకపోను ఇంటికి పోయిన తర్వాత ఏం చూసావా ఏం చెప్పాడు ఇలా, అది అట్టుంటుంది ఆయన చెప్పేది మన గురించే అన్నట్టు మళ్ళీ పక్కన అసలు వాళ్ళకి అసలు ఆ ఉద్దేశం ఉండదు, కానీ వీళ్ళే చెప్పిన తర్వాత నిజమే నేను గమనించలా అని ఈ జడగొట్టే మనస్తత్వం కలిగిన వాళ్ళు, దురద చెవులు కలిగిన వారు హితబోధన సహించరు. వారికి అనుకూలమైన బోధకులను వారి కొరకు తమ కొరకు ఏర్పరచుకుంటారు. అంటే ఎలా ఉన్నారంటే అనుకూలమైన బోధలు చేసేవారిని ఎన్నుకుంటున్నారు. కఠినంగా మారు మనసు పొందండి అని చెప్తే ఎవరు వినట్లా. నీవు చెక్కబడడానికి ఇష్టపడిన రాతిగా ఉంటే దేవుడు నిన్ను అందమైన రూపాన్ని నీలో చెక్కుతాడు. దేవునికి స్తోత్రం. ఒక అందమైన శిల్పి చేతిలో చెక్కబడిన రాయిగా నేను ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా ఎగుడు దిగుడులు ఉన్నాయి, ఆయన చెక్కుతున్నాడు. నీ చేతితో నన్ను చెక్కుము, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. అంధకారాలో ఆ బ్రదర్ను కూర్చోమనండి. భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. రక్షింపబడి సేవా పరిచర్యలకు వచ్చి ఇంచుమించు 40 సంవత్సరాలు, 15వ సంవత్సరంలో నేను ప్రసంగించడం బిగిన్ చేశా. 10 సంవత్సరాలు నాన్నగారి సేవా పరిచర్యలో పరిచారకుడిగా ఉన్న, సాపలేయటం సాపలు తీయటం. 1995వ సంవత్సరమున స్వతంత్ర సేవకునిగా వచ్చా. 96లో వివాహమైంది. ఇప్పటి వరకు దేవుని పరిచర్య చేస్తున్నా ఇంకా దేవుడు నన్ను చెక్కుతూనే ఉన్నాడు. ఇంకా చెక్కుతున్నాడు. ఏ విధము చేతనైనా దేవునికి తన స్వరూపము మనలో వచ్చే వరకు ఆయన చెక్కుతూనే ఉంటాడు. ఆర్థికపరమైన ఇబ్బందుల ద్వారా చెక్కుతాడు, అనారోగ్యముల చేత చెక్కుతాడు, సమస్యల చేత చెక్కుతాడు. వీటన్నిటిలో మనము లోబడి తన వాక్యమును మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటే చివరికి మనలో ఆయన రూపం వస్తే మనలను పిలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టమైన వారిని ఆయన పిలవగా వారు కొండ ఎక్కి ఆయన యొద్దకు వెళ్ళిరి అని ఉంది. ఆయనకి ఇష్టం వచ్చిన వారిని ఆయన స్వరూపము నీలో ఏర్పడే వరకు ఆయన నిన్ను చెక్కుతూనే ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యాజకుల పాదములు నిలిచిన స్థలములో నుండి రాళ్లను తీసుకొచ్చారు.
అవి జలముల చేత అరగదీయబడి కోయబడి చెక్కబడిన నునుపైనటువంటి రాళ్ళవి మీరు బస చేసే స్థలములో ఉంచమన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడున్నావో అక్కడ నీ ప్రక్కనే ఒక త్రోవ చూపే స్తంభముల నీ సాక్ష్యము అక్కడ ప్రకటించబడుతోంది. నీ సాక్ష్యము నీ ప్రక్కనే చెప్పుకుంటూ ఉంటారు. నిన్ను గూర్చి అనేక మంది చెప్పుకుంటూ ఉంటారు, చూసావు, అదే నీ సాక్ష్యం. మనం ముందు చెప్పేది పొగడతలో, మన వెనక చెప్పేది వాస్తవం. నీ ముందు ఒకవేళ నిన్ను మంచివాడని, గొప్పవాడని, గొప్పదానివి, మంచిదానివని నిన్ను పొగడవచ్చు. నీవు లేని సమయంలో చెప్తారే, అది వాస్తవం. మనము లేని సమయంలో మన వెనక మనలను గూర్చి దేవుని పిల్లలు వీళ్ళు నిజమైనటువంటి విశ్వాసాన్ని చెప్పగలిగినప్పుడు మనలో ప్రభు స్వరూపము ఏర్పడుతుంది. అప్పుడు దాకా పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన పడుతుంది అన్నాడు. ఒక మాట చెప్పండి మా సహోదరులు, కోపడబాకండి. ఒక బిడ్డ కోసం ఎన్ని సంవత్సరాలు నువ్వు నొప్పులు పడతావు? ప్రసవ వేదన ఒక బిడ్డ కోసం. నన్ను గంటానికి మా అమ్మ ఒక్కసారి ప్రసవ వేదన పడ్డది, ఆ రోజంతా నొప్పులు పడ్డదంట, కాన్నది. నేను మమ్మల్ని ఏడిపించానంట బాగా రోజంతా. మరుసటి సంవత్సరం లేదు, మరలా నా కొరకు నొప్పులు లేవు, ఇంకా నా కొరకు నొప్పులు లేవు, మరొక కానుపు కొరకు నొప్పులు పడుతుంది అంతే తప్ప నా కొరకు లేదు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, క్రీస్తు స్వరూపంలోనికి మీరు రావటం కొరకు మీ కొరకు నేను ప్రసవేదన పడ్డా. ఇప్పుడు క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడలా, ఇంకా నిండుగా రావటం కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నా, మరలా ప్రసవేదన పడుతున్నాను అంటున్నాడు. మీకు ఎంతమందికి అర్థమైందో దేవుని స్తోత్రం. అర్థం కాకపోతే మరలా చెబుతాను నేను, వినండి. ఎలాగంటే కోడి గుడ్డు పెట్టిద్ది, పొదిగిద్ది 21 రోజు. బయటికి వచ్చే పని ఎవరిది చెప్పండి? ఇప్పుడు గుడ్లో నుంచి తల్లి రావాలా, పిల్ల రావాలా? పిల్ల ఒకవేళ రావటం లేదని తల్లి పొడిచిందనుకో, గుడ్డుని పొడిచిందనుకో, ఏమైంది? మేమేడ చూస్తున్నామంటే ఆ చిన్నపిల్లలకి అంగన్వాడీలో గుడ్లు ఇస్తే చూసుకుంటా పోయి 2 అట్లు ఇచ్చినా ఒక్కళ్ళకి పక్కన వాళ్ళకి కూడా ఇయ్యాం. 2 అట్ల 3 అట్లు ఇచ్చినా గుడ్లు ట్రేలు అటు పట్టుకొని పోతాం. ఈ పూటకి 5, రేపటికి 5, సాయంత్రానికి 5 అని లెక్క పెట్టుకుంటా పోతాం. కానీ గుడ్లో సంగతి మాకేం తెలుసండి అనుకుంటారు మీరు కదా. కోడి గుడ్డు పెట్టిద్ది, 21 రోజు పొదిగిద్ది. 21వ రోజు తర్వాత ఆ గుడ్డును పగలగొట్టుకొని బయటికి రావాల్సింది పిల్లే. ఒకవేళ రాలేదు అని తల్లి ఎప్పుడు గుడ్డుని పొడవదో, ఏం చేస్తుందో తెలుసా? మాకేం తెలుసు అండి, మేము తింటమే కానీ అని. తల్లి ఏం చేసిద్దంటే ఆ గుడ్డుని పొడవదు ఎప్పుడు. ఇది మురిగిపోయింది అనుకొని తెలుసుకొని ముక్కుతో బయటికి నెట్టేసిద్ది. ఇది నాకు చాలామంది ఇంతకాలం ప్రయాసపడి వాక్యమును సిద్ధపడి మీకు బోధిస్తూ ఉన్నా ఇంకా గుడ్డులో మురిగిపోయిన పిల్లల్లాగానే ఉంటున్నారు. బయటికి రావడానికి ఇష్టపడట్లా, లోకంలో నుంచి బయటికి రాట్లా. లోకమే బాగుందనుకొని అందులోనే మురిగిపోతున్నారే తప్ప బయటకు వచ్చి స్వేచ్ఛ జీవితం, ఆత్మీయ అనుభవాలు అనుభవించుదాం జీవితం లోకములో వాక్యము ద్వారా అనేది లేదు. మురిగిపోయిన గుడ్డిగా ఉంటే ఏం చేస్తాడు దేవుడు? నిన్ను కుంపట్లో నుండి బయటికి నెట్టేస్తాడు ఏదో ఒకరోజు. ఎంతకాలం ఉంటావు కుంపట్లో? వాసన వస్తా ఉండలేవు. నీవు బయటికి రావాలి, ఆత్మీయంగా ఉండడం నీది బాధ్యత. ఇప్పుడు నీవు ఉన్నటువంటి స్థలములో, బస చేసిన స్థలములో నిలబెట్టిన రాతిగా ఉండాలి. ఇప్పుడు ఆ రాయిని ఏం చేయాలా? చెక్కాల, కడగాల. దానికి ఉన్నటువంటి మస్ట్ అంతా పోయేటట్లుగా దానిని కడిగి ఇప్పుడు దానికి ఏమేమన్నాడు? సున్నము రాయి, సున్నం పోయి. ఇప్పుడు ఆ రాతికి సున్నం పట్టిద్ది. కడిగిన రాయి, చెక్కబడిన రాయి, నునుపుగా చేయబడిన రాయి, నక్కులుగా చెక్కబడిన రాయి. అది దానికి సున్నం పూసి
దాని మీద ఇప్పుడు ధర్మశాస్త్రము రాయమన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చెక్కబడుతున్నావా దేవుని చేతిలో వాక్యము చేత? అనుదినము వాక్యము చేత చెక్కబడుతున్న ఏ వ్యక్తినైనా పలకరించండి, వారి మాటల్లో వాక్యమే ఉంటుంది, వారి ప్రార్థనలో వాక్యమే ఉంటుంది, వారి జీవితం అంతా వెలుగుమయంగా ఉంటారు. ఇంకా నిరాశ నిస్పృహలో లోక సంబంధమైన మాటలే మాట్లాడుతున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొంపట్లో ఉన్న మురిగిపోయిన గుడ్లే సున్నం కొట్టి ధర్మశాస్త్రాన్ని రాయమన్నాడు. ఎందుకంటే త్రోవ చూపే స్తంభానివి నీవే కావాలి. ప్రియ సహోదరి, నీ భర్తకు నీవే మార్గదర్శకురాలుగా ఉండాలి. ప్రియ సహోదరుడా, నీ భార్యకి నీవే మార్గదర్శకుడుగా ఉండాలి. తల్లిదండ్రులుగా మీరే పిల్లలకు మార్గదర్శకులుగా ఉండాలి. మన పిల్లలకు మార్గదర్శకులం కావాలి. ఉదయాన్నే లేచి నీవు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నిన్ను చూసినటువంటి నీ భర్త, ఉదయాన్నే లేచి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నిన్ను చూసి నీ భార్య, వారు కూడా నీ వలే దేవునిలోనికి వస్తారు. తల్లిదండ్రులను చూసిన పిల్లలు దేవునిలోనికి వస్తారు. అలాగనే ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను నేను చిన్నపిల్లలు అప్పుడు అందరూ ఒకే హాల్లో పడుకునే వాళ్ళం. నేను లేచి తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ ఉంటే ముసుకేస్తాడు, అడి తింటాడు, ఇడి తింటాడు, ఊరకనే నిద్ర పట్టదు. మళ్ళీ తీరా ఏమనుకున్నాడేమో, తర్వాత మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నవాడు ఇసుగుపడ్డా సరే, దుప్పటి కాలుతో దన్నినట్టు మమ్మల్ని దన్నినా మేము అక్కడే మోకరించి ప్రార్థన చేస్తుంటే తీరా లేచి మరలా ఒకరోజు నాకు పక్కన తగులుతూ ఉంటే ఎవరా అని చూస్తే ఇట్లా మోకరించాడు. అలవాటైపోద్ది. స్కూల్లో పిల్లలు 2 ఏళ్ల మధ్యలో బలపం పెట్టుకొని పెన్సిల్ పెట్టుకొని ఇట్లా అంటున్నారంటే వాళ్ళ ఇంట్లో ఎవరో మొత్తానికి ఏళ్ల మధ్యలో సిగరెట్ పెట్టుకొని తాగుతున్నారు. అవి చూసిన పిల్లలు వాళ్ళు కూడా ఇలాగనే చేస్తారు. తల్లిని చూసే పిల్లలు, తండ్రిని చూసే పిల్లలు, వారి జీవితాలు ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్లో నీ ఆత్మీయ తండ్రి సేవకుని చూసి విశ్వాసులు ఎందుకు ఆత్మీయంగా బ్రతకలేకపోతున్నారు? నేను చూసిన ప్రభుని మీరు చూడలేకపోతున్నారా? నేను నిలిచినటువంటి ప్రభు హస్తంలో నువ్వు ఉండలేకపోతున్నావా? అయితే ఇప్పుడే రా. నువ్వు బస చేసిన స్థలములో నిలబెట్టిన రాతిని చూడు. అది సున్నము పూసి దాని మీద ధర్మశాస్త్రం రాయబడి త్రోవ చూపించే రాయిగా ఉంది. త్రోవ చూపించే రాయి. అందుకని ఇర్మీయా ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, సరిహద్దు రాళ్లను పాతించు, త్రోవ చూపు స్తంభములను నిలబెట్టమన్నాడు. ఈ జలము రాళ్లను అరగదీసే జలము. ఏ జలం? వాక్యమనే జలము. నీ వాక్యము నీరై ఉండే అన్నా కదా, ఈ వాక్యము నీటిగా జలములు రాళ్లను అరగదీస్తుంది. అపోస్తల కార్యం చూడండి, 2వ అధ్యాయం 36వ వచనంలో అపోస్తలుడైన పేతురు గారు నిలబడి అనేక మంది ప్రజల మధ్యలో నిలబడి ఆయన సాక్ష్యమును చెప్పి యేసు ప్రభుని గురించి బోధించిన తరువాత ఇప్పుడు ప్రజలందరూ ఏమంటున్నారో చూడండి. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను అంటున్నాడు. మీరు సిలువ వేసి చంపారే, ఈయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, అభిషిక్తుడు కాదు, ఈయన ఎక్కడో నజరేతులో నుండి వచ్చిన వాడు, ఇతని అక్క చెల్లెలు అన్నదమ్ములు మన మధ్యలో లేరా, వడ్లవాని కుమారుడు కాదా అని నిర్లక్ష్యము చేసి సిలువ వేసి చంపారు. ఈయన ఇప్పుడు దేవుడు ఈ యేసుని ఏం చేశాడంట? ప్రభువుగా అంటే అధికారిగా, క్రీస్తుగా అంటే అభిషిక్తునిగా నియమించాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఈయనను మీరు సిలువేశారు, మీ కొరకు ఆయన రక్తమును చిందించాడు అని చెప్తే వారందరూ వాక్యమును విని హృదయములు నొచ్చుకొని, అక్కడ ఏమంటున్నాడు? హృదయములు పొడవబడి అంటున్నాడు. హృదయములు నొచ్చుకొని వాక్యం విన్నప్పుడు, వాక్యాన్ని ఆలకిస్తే నీకు హృదయములోనికి వాక్యం వెళితే నిన్ను నలగొట్టిద్ది వాక్యం. వాక్యమునకు లోబడకపోతే వాక్యము ఎవరు చెప్పినా అలాగనే ఉంటుంది. వారందరూ పేతురు గారి మాటలు విని హృదయములో నొచ్చుకొని
ఇప్పుడు అంటున్నారు, అయ్యలారా మేమేమి చేయాలయ్యా? నిజమే, మా క్రియలు చెడ్డవి, మా మాటలు చెడ్డవి. నజరేయుడైన యేసుని మేము సిలువ వేసిన మాట వాస్తవమే. సిలువ వేయండి అని అల్లరి చేసిన గుంపులో ఉన్న వాళ్ళం మేము. నిజమేనయ్యా, ఇప్పుడు మేము చేసిన పాపములకు పరిహారం ఎలా దొరికింది? మేము పరిశుద్ధులము కావాలి, దేవుని పిల్లలం కావాలి. ఇప్పుడు మేమేమి చేయాలి అని అడిగితే ఏమన్నాడు తెలుసా? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివారును యేసు నామమున బాప్తిసము పొందండి. ఇప్పుడు కడగబడడం, బాప్తిసం, నీటి ద్వారా కడగబడడం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. అంటే ఇప్పుడు మీరు తెల్లగా కనపడతారు. మీ హృదయముల మీద దేవుని వాక్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వరమును పొందాలి. జలము రాళ్లను అరగదీయడం, వాక్యము ఆ ప్రజలను అరగదీసింది, ప్రభు దగ్గరకు నడిపించింది. వారి మాటలు విని పొడవబడి ప్రభువుని అంగీకరించారు. ఆ రీతిగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, సున్నము పూసి నిలబెట్టిన రాయి ఉన్నత స్థలములోనికి చేరింది. నీవు ప్రభుని కలిగి జీవిస్తే, ప్రభువుని అంగీకరించి జీవిస్తే, ప్రభు కొరకు నీవు బ్రతుకుతూ ఉంటే నిన్ను దేవుడు ఉన్నత స్థితిలో నిలబెడతాడు, ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళతాడు. ఇలా ఉండకుండా నీవు సున్నం కొట్టిన సమాధిలాగా ఉన్నావు అనుకో, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరు సమాధులకు సున్నం కొట్టేవాళ్ళు లేరు, ఎందుకంటే అన్ని టైల్స్తో ఉన్నాయి కాబట్టి సున్నం కొట్టట్లేదు. ఇదివరకు మేము యవన కాలంలో ఉన్నప్పుడు సమాధులన్నీ అలికి వచ్చేవాళ్ళు, సున్నం కొట్టేవాళ్ళు. ఇక్కడ సున్నము వేషధారణను చూపిస్తుంది, సమాధి కుళ్ళిపోయిన జీవితాన్ని చూపిస్తుంది. యేసు ప్రభు శాస్త్రుల పరిచయాలతో ఏమన్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయలారా, మీరు సున్నము కొట్టిన రాళ్ల వలె ఉన్నారు అనలా, మీరు సున్నం కొట్టిన డాబాల్లాగా ఉన్నారు అనలా, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. అందులో ఏముంటుందో మరలా ఆయనే చెప్పాడు. వెలుపలది శృంగారింపబడి ఉంటుంది, లోపలది సచ్చిన వారి ఎముకలతో సమస్త కల్ముషముతో అజితేంద్రియముతో నింపబడి ఉంటుంది. దేని వలె ఉన్నాం మనం? సున్నం కొట్టిన సమాధి వలె. పైకి పరిశుద్ధులుగా విశ్వాసులుగా మనం కనపడ్డా లోపల ఆత్మీయత లేకపోతే, లోకమే ఉంటే నిజంగా సమాధిని పోలి ఉంటాం. పైకి మాత్రం శృంగారింపబడినట్లుగా ఉండి లోపల మాత్రం అంతా సచ్చిన ఎముకలతో సమానంగా కల్మషంతో ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అలాగ ఉండకూడదు. మూయబడిన సమాధులు, అజితేంద్రియంతో నింపబడిన సమాధులుగా ఉండకూడదు. సున్నము పూసి నిలబెట్టిన రాతి వలె ఉందాం. ఇదే ఈ వాక్యమే. ఇది నాన్న, నువ్వు సున్నము కొట్టి సున్నము పూసి నిలబెట్టిన రాతి వలె అనేక మందికి మార్గదర్శకంగా ఉంటావా? లేకపోతే సున్నము కొట్టిన సమాధి వలె దుర్గంధముతో నింపబడి నీవు దుష్టత్వము కలిగి నిత్య నరకానికి వెళ్తావా? ఏదో ఒకటి తెలుసుకో. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడాడు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. యాజకులు నిలిచిన స్థలములో నుండి తీయబడిన రాయిగా, లోతైనటువంటి జలముల క్రింద అరగదీయబడిన రాయిగా నువ్వు లోకంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. బాల్కనీలో ఉన్నా, బయట కూర్చున్నా, మందిరంలో ఉన్నా సరే, అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. నువ్వు లోకంలో ఉన్నా, నీవు వాక్యమును నీ లోపలికి వస్తే, నీవు భయంకరమైన భారభరితమైన పనుల్లో, వ్యవహారాల్లో నీవు ఉండి, సమస్యల్లో ఉండి, అనారోగ్యాల్లో ఉండి, ఎవరికి చెప్పుకోలేని సమస్యల మధ్యలో నువ్వు సతమతమవుతూ ఉన్నా, నీలో వాక్యము చేరితే, వాక్యము నిన్ను సరిచేసి నీ సమస్యల నుండి విడిపించి, అనారోగ్యాల నుంచి విడిపించి, నీ భయంకరమైన పరిస్థితులను మార్చి, నిన్ను ఎగుడు దిగుడు లేకుండా చెక్కి నునుపుగా చేసి ప్రశాంతతను అనుగ్రహించగలిగినటువంటి వాక్యమునకు లోబడి ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము నిన్ను తాగుతూ ఉంటే ఇంకా ఎంతకాలము కఠినపరచబడతా ఉంటావు. ఎప్పుడు ఇంతేలే అనుకుంటున్నావేమో. ఏ రాత్రి, ఏ జామున, ఏ సమయంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ప్రభు రాకడ సమీపంగా ఉంది.
ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే అవ్వచ్చు, కానీ నీవు ఈ లోకమును విడిచిపెట్టడం ఖాయం. నీవు ఈ లోకమును విడిచిపెట్టక పూర్వమే నీ జీవితాన్ని సరి చేసుకో. ఒకే గనిలో నుండి తీయబడిన రాయి, ఒకే రాతిలో నుండి చెక్కబడిన ప్రతిమ అందరూ పూజిస్తున్నారు. మిగిలిన రాయిని కాళ్ళ కింద అందరూ పంచుకుంటారు ఇవన్నీ. కలములతో వర్ణించుచున్నది. దేవా, నా ప్రాణము నీ కొరకు తప్పించుచున్నదయ్యా అని అందరూ ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా ప్రభుత్వం. చిన్నపిల్లలకు కూడా ఇవ్వండి, ఎవరికి మీ చేయొద్దు. చిన్నపిల్లలకు కూడా ఇవ్వండి. ఇచ్చారా మేరయ్య? ఆకాశములు మేరయ్య పిల్లలకు కూడా ఇచ్చే. వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి అర్హత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్న హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే.